క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం ఇన్సురెన్స్గా గతించిన 2 వారాల్లో మనం నోవాహుతో దేవుడు ఈ తరములో నువ్వే నిందారహితుడిగా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు అనేటువంటి మాట మనం ధ్యానం చేస్తూ మనుషుల తరాలలో ఎలా జీవిస్తున్నారు, ఎలాంటి తరం వారు మనుషుల్లో జీవిస్తున్నారు అనేది మనం నేర్చుకుంటూ ధ్యానిస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఏ తరాన్ని చూసాము అని అంటే దేవుని బిడ్డలారా, మనం మొదటిగా అంతకుముందు ఒక తరాన్ని మనం చూసాం. ఏంటంటే పవిత్ర పరుచుకోనటువంటి వ్యక్తులు, అంటే తమను కడుగుకొనటువంటి తరం వారు ఉన్నారు. అంటే బాప్తిసం తీసుకుని రక్షించబడి దేవాలయానికి వస్తూ దేవుని సన్నిధానంలో అన్ని పాలిభాగస్తులు అవుతూ ఇంకా కడగబడినటువంటి వారు, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి తరము. అంటే పాపము చేసినా కూడా సమర్థించుకుని సర్దుకుని, లేకపోతే పాపం ఉన్నప్పటికీ కూడా లోపాన్ని గమనించే తరం గురించి మనం మొదటిగా మాట్లాడుకున్నాం. రెండో తరం ఏంటంటే అవిశ్వాసులైనటువంటి తరం గురించి, అంటే విశ్వాసము లేనటువంటి క్రైస్తవ తరం గురించి మనం మాట్లాడుకున్నాం. విశ్వాసులుగా చలామణి అవుతూ అవిశ్వాసులుగా ఉన్నటువంటి ఒక తరం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 3వ తరం గురించి మనం మాట్లాడుకుంటూ ఇక్కడ రాసినటువంటి మాటలో వ్యభిచార సంబంధమైన తరము వారులారా, వ్యభిచారులారా అనేటువంటి ఒక తరం గురించి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు గారు మాట్లాడడం ప్రారంభించాడు. అయితే ఈరోజు మనం దీని గురించి కొన్ని విషయాలు దైవికంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు బిడ్డలారా. అయితే వ్యభిచారం గురించి మనం మామూలుగా ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది 13వ అధ్యాయము 4వ వచనంలో. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చెప్తూ ఏమందంటే, వివాహము అన్ని విషయంలో ఘనమైంది, వివాహం అన్ని విషయంలో ఘనమైంది అని చెప్పాడు. చెబుతూ అక్కడ ఇంకొక మాట ఏమని చెప్పాడంటే, పాన్పు అనేది నిష్కలంకంగా ఉండాలి. అంటే వివాహం అనేది చేసుకునేటప్పుడు చాలా, వివాహం చేసుకునే ముందు, వివాహం చేసుకున్న తర్వాత, వివాహం చేసుకున్నటువంటి తర్వాత చాలా క్రైస్తవులు ఎలా జీవించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమంటే దేవుడు ఈ లోకంలో ప్రతిదీ కూడా క్రమపరిచాడు, ప్రతిదాన్ని కూడా దేవుడు క్రమపరిచాడు. క్రమంగా జరిగినటువంటి విధానాన్ని దేవుడు తప్పుపట్టలేదు, క్రమంగా జీవించమని దేవుడు చెప్పాడు. కానీ క్రమం లేనటువంటి జీవితం ఎప్పుడైతే జీవించాడో మనిషి, దాన్ని అక్రమము అని చెప్పాడు, అక్రమని చెప్పాడు. తర్వాత వ్యభిచారానికి వచ్చేటప్పుడు మనకి ఏమనిపించింది అంటే, సహజంగా యవనస్తులు చేసేటువంటి తప్పిదాలు మనకు గుర్తొస్తాయి. తర్వాత వివాహం చేసుకుని అక్రమంగా ఎవరైనా సంబంధాలు కలిగి ఉంటే అవి గుర్తొస్తాయి. తర్వాత ఇంకేమన్నా పాపంలో జీవిస్తే అవి గుర్తొస్తామంటాయి. ఇవంతా కూడా కరెక్టే. దీనిలో చూసే ముందు బైబిల్ ఇంకొన్ని విషయాలు చెబుతుంది. అంటే కొంతమంది ఏంటంటే ఒకే భార్యతో ఒకే రకంగా మంచిగానే జీవిస్తారు, జీవించి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పాపం చేయలేదు, మేము వ్యభిచారం చేయలేదు అనే ఆలోచనలో ఉంటారు. కానీ బైబిల్ వ్యభిచారానికి కొన్ని నిదర్శనాలు, కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని ఉద్దేశాలు తెలియజేసింది. చాలా జాగ్రత్తగా ఉద్దేశాలు తెలియజేసింది. ఎలాంటివి గురించి బైబిల్ చెబుతుంది, కొన్ని విషయాలు బైబిల్ వ్యభిచారాన్ని ఏ విధంగా పోల్చింది అనేది కూడా చూద్దాం. బైబిల్ తీయడానికి ప్రయత్నించండి. ఇర్మియా గ్రంథంలో వెళ్ళాలి. ఇర్మియా గ్రంథంలో దేవుడు బైబిల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో అక్రమంగా జీవించే విధానాన్ని, ఈ అక్రమ జీవిత విధానం గురించి మాట్లాడుతూ బైబిల్ ఏ విధంగా వ్యాఖ్యానం చేసుకుంటూ వివరణిస్తూ వెళ్తుందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం దేవుడు బిడ్డలారా 7వ వచనాన్ని జాగ్రత్త చదవడానికి ప్రయత్నించేయండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఈ పిల్లలు నన్ను విడిచి దైవము కాని తోడు కాని వాటితో ప్రమాణం చేస్తా ఉన్నారు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు. చూడండి, అక్రమ జీవితం గురించి మాట్లాడుతూ బైబిల్ ఏమని చెబుతుందంటే, మన దేవుని విడిచిపెట్టి వేరొక దేవుని విడిచిపెట్టడం కూడా ఏ సంబంధం అంటే ఇది అక్రమ సంబంధం. ఏ సంబంధం ఇది? అక్రమ సంబంధం. అంటే మేమేం చేస్తున్నాం పాస్టర్? బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 2-3 ఎవరైనా పాపం చేసే వాళ్ళు కనపడితే, ఏమండి అంత దుర్మార్గులు ఎక్కడండి ఇలాంటివి చూసిందంటారు. అది కరెక్టే. దాని గురించి చెప్పేదాని ముందు ఏమంటాడంటే,
మీరు దేవుని కాకుండా విగ్రహారాధన కనుక మీరు చేస్తే అది అక్రమముతో సంబంధించింది, వ్యభిచారంతో సంబంధించింది. కాబట్టి మీరు నేను తప్ప వేరొకరు ఏం చేయకూడదు, మీరు ఆరాధన చేయకూడదు. మీరు దీనిలో ఒకటే మీరు అనుకోమాకండి. వాస్తు మొదలుకొని ఈ చేతి రేఖలు చూసే విధానం గురించి, ముహూర్తాల గురించి, విగ్రహ సంబంధమైనటువంటిది ఏదైనా నీ జీవితంలో కలిగి ఉంటే అది అక్రమము, పాపమని ఎవరు చెప్తారు? బైబిల్ మనకి చెప్తారు. అందుకే అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని చెప్తున్నాడు? మీరు నా పిల్లలు, నేను మిమ్మల్ని కన్నాను, నాతో సంబంధాలు ఉండాలి, కానీ మీరు వేరొక దేవుడితో ఏముండకూడదు, మీకు సంబంధాలు ఉండకూడదు, వేరొక దేవుడితో మీకు ఉండకూడదు అనేటువంటి మాట బైబిల్ సెలవు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనం చాలా మంది ఎలా ఉంటామంటే, దేవుని ఆరాధిస్తూ అనేకమైనటువంటి ఏం చేస్తూ ఉంటాం, మనం ఆరాధించడానికి ఇష్టపడతా ఉంటాం. దీని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, ఇది అక్రమము అంటుంది. అందుకే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, వ్యభిచార సంబంధమైన తరము వాళ్ళ మీరేం అడుగుతున్నారు? సూచక్రియలు అడుగుతున్నారు. మీరు దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు, ఈ తరముగా మీరు జీవించకూడదు అనేటువంటి మాట అక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. దీనిలో ఇంకొక మాట చెప్తూ ఏమని చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, యాకోబు రాసినటువంటి పత్రికలో మరొక విషయాన్ని మరొక విషయాన్ని బైబిల్ చెబుతుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో మరొక మాట ఆ వ్యభిచారం గురించి మాట్లాడుతూ దాన్ని ఏ విధంగా వ్యాఖ్యానం చేశారో బైబిల్ చెప్తుంది. చూడండి అమ్మా. వ్యభిచారులారా అంటే చూడండి, లోకంతో చేసినటువంటి వ్యక్తిని కూడా ఆ విధంగా పోలుస్తుంది. ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు? పోలుస్తున్నాడు. అంటే లోకంతో ఎవరైతే స్నేహం చేస్తున్నారో, లోక సంబంధమైన వాటితో ఎవరైతే స్నేహం చేస్తున్నారో వారిని కూడా దేవుడు ఆ అక్రమ సంతానంతో, అక్రమతనంతో దేవుడు ఏం చేస్తున్నాడు? పోలుస్తున్నాడు. అందుకే మీరు గమనించాలి, ఈ బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఈ లోకంతో స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ మనకేం చేస్తుంది? స్పష్టంగా. చాలా స్నేహాలు, బంధాలు, లేకపోతే కుటుంబాలు, ఆత్మీయ జీవితాలు చాలా వరకు నాశనం అయిపోవడానికి గల కారణం మీరు గమనించినప్పుడు, దేవుని ఎరగని జనాంగంతో స్నేహం చేయడం, దేవుని ఎరగని వారితో మనం ఎక్కువ అతి సన్నిహితంగా ఉంటాం, వాళ్ళతో మనం అనేకమైన విషయాల్లో మిళితమై జీవించడం. దేవునికి వాక్యం సెలవిస్తుందంటే, మీరు దేవునితో స్నేహం చేయకపోతే లోకంతో స్నేహం చేస్తే మీరు పాపం చేసినటువంటి వ్యక్తులుగా ఉంటారు, అక్రమము చేసినటువంటి వ్యక్తులుగా ఉంటారని బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే అంటాడు ఆయన మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 15వ వచనంలో చెబుతూ ఆయన ఒక మాట అంటాడు. 1 యోహాను రాసిన పత్రికలో, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించమాకండి అనేటువంటి మాట చెబుతారు. లోకంలో ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము ఉందనేటువంటి మాటలు బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన కడగబడిన తరం గురించి మాట్లాడుతున్నాడు. రెండోది అవిశ్వాసులైన తరం గురించి మాట్లాడుతున్నాడు. మూడోది వ్యభిచార సంబంధమైనటువంటి తరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎరిగినటువంటి మనం ఆ తరంలాగా మనం ఉండకూడదని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. బైబిల్ ఇంకొక చోట ఇంకొక మాట రాయబడింది, చక్కని మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏ విధంగా పోల్చాడో చూస్తే, 12వ అధ్యాయంలో చూసినప్పుడు 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 వచనం. అమ్మా, ఏశావు ఆ తర్వాత దేవుని ఆశీర్వాదం పొందాలనుకున్నాడు. కన్నీళ్లు విడిచుచు దానికోసము చూడండి, శ్రద్ధతో వెతికినను అమ్మ 16 వచ్చిన చదవమన్నాకమ్మా. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అంటే చూడండి, మన దేవుని కాకుండా వేరొక దేవుని ఆరాధించడం అక్రమంతో దేవునికి వాక్యం పోల్చింది. రెండోది, లోకంతో స్నేహం చేయడానికి కూడా ఏం పోల్చింది? అక్రమంతో పోల్చింది. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడంటే, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. చూశాడా ఏశావు? అలాగే ఒక పూట కోసం దేవుని విడిచిపెట్టి, దేవుని మర్చిపోయి, దేవుని వదిలేసేటువంటి స్వభావం కానీ,
దేవుడు ఉండగా దేవుడిని విడిచిపెట్టేసి ఆ తర్వాత నువ్వు ఆశీర్వాదం కోసం దేవుడు నీకు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు విడిచిపెట్టేసి తర్వాత నువ్వు ప్రయత్నం చేసినా వృద్ధాప్యంలోకి వచ్చేటప్పుడు నేను మారిపోతా, రక్షించబడతా, నేను సరి చేసుకుంటానని జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగే తత్వాన్ని కానీ అక్రమంతో దేవుడు ఏం చేశాడు బైబిల్ గ్రంథం పోలుస్తూ ఉంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు అక్రమమైనటువంటి జీవిత విధానాల్లో మనం జీవించకూడదు ఈ తరంలో వారని చెప్తూ దేవుడు అక్కడ యోనా గురించి వాళ్ళు సూచక్రియలు అడుగుతున్న వారితో చెప్తూ ఉన్నాడు, మీరు సూచక్రియలు అడుగుతున్నారు కానీ మీ తరంలో స్వభావం మంచిది కాదని అక్కడ ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తారు. దీన్ని చూసే ముందు ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం దేవుడు బిడ్డారు. 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 4వ వచనానికి వచ్చేటప్పటికి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనానికి వచ్చేటప్పటికి వివాహ వ్యవస్థ గురించి చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథం రాసింది. చదువుదాం, జాగ్రత్త చూడడానికి ప్రయత్నించండి దేవుడు బిడ్డారు. చూడండి, వివాహం ఘనంగా డబ్బుతో చేసుకోవడం ఘనమైంది కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన ఈ మధ్యన అంబానీ గారి యొక్క కుమారుడు వివాహం అయింది, ఆయనతో పోటీ పోల్చుకుంటే అది ఘనమైంది అని అంటే ఇక వివాహాలు ఎవరు చేసుకోలేదు. ఆ రకమైన డబ్బులు మనకు ఉండవు, ఎవరు తగిన స్తోమతలు వారు చేసుకుంటారు. అంటే వివాహానికి ఎంత ఖర్చు పెడితే అంత ఘనమైందని బయలు చెప్తారు. వివాహం యొక్క వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పాడు, కుటుంబ జీవిత విధానాలు ఎలా జీవించాలని చెప్పాడు, యవన వయసులో ఉన్న వారు ఎలా ఉండాలని చెప్పాడు, వివాహం అయినటువంటి దంపతులు ఎలా ఉండాలని చెప్పాడు, వివాహం అయిన తర్వాత ఏ విధానంతో మనం జీవించాలని చెప్పాడు. ఈ విధానం గురించి చెప్తా అన్నాడు. వివాహం ఏర్పాటును దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడు? వివాహం అయ్యేంత వరకు వివాహం అవ్వవలసినటువంటి బిడ్డలు చాలా జాగ్రత్తగా జీవించాలి అని చెప్పాడు. వివాహం అయిన తర్వాత వివాహం అయినటువంటి వారు ఎలా జాగ్రత్తగా జీవించాలి అని మాట చెప్పుకుంటూ వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పాడు. ఘనమైందని చెప్పి అక్కడ ఏమని చెప్పాడంటే పాంపు నిష్కలంకమైనది అని చెప్పాడు. ఎవరైనా ఆ నియమాన్ని దాటి పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడట వారిని? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అంటే యవన వయసు నీ యవన జీవితంలో నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తూ జీవించినా, నీ వివాహ జీవితంలో ఏదైనా తప్పు చేసి కనుక నువ్వు జీవించినా, ఈ లోకానుసారంగా మనం ఏ విధంగానైనా జీవించినా ఆయన అల్టిమేట్ గా ఒక మాట చెప్పారు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటూ వెళ్ళిపోయావు అంటే ఆఖరికి దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. చూడండి, ఇవన్నీ కూడా బైబిల్ మనకి చెప్తుంది. వీటన్నిటిని కూడా మనం అధిగమించి వచ్చాం, దేవుని కృపను బట్టి అధిగమించి వచ్చాం. కానీ దీన్ని ఇంకొకటి అధిగమించలేదు నేటి క్రైస్తవులో ఎక్కువగా ఉంది. దాన్ని చూడడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త, దేవుని బిడ్డలు తీయడానికి ప్రయత్నించండి. మత్తయి రాసినటువంటి సువార్త దేవుని బిడ్డ 5వ అధ్యాయం దేవుని బిడ్డలారా, మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం దయచేసి ఇప్పుడు చదవండి. నీ కుడి కన్ను మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, మోహపు చూపుతో అంటే అక్రమమైనటువంటి చూపుతో చూపు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఏం చేసినట్టు? పాపము చేసినట్టు. అది మీరు ఇప్పుడు గమనించాలి. మనం అంటే మానవుడు డైరెక్ట్ గా పాపము చేయకపోవచ్చు, కానీ మానవుడు పాపం చేయడానికి తరంలో బాగా అవకాశం ఉంది. ఏంటి అని అంటే కంటి చూపుతో, నోటి మాటతో, హృదయ ఆలోచనలతో మానవుడు చేయకూడని పాపం చేసేటువంటి అలవాటు ఉంది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఈ తరంలో ఏం చేయకూడదు? మనం నోటితో కానీ కంటితో కానీ ఏం చేయకూడదు? పాపము చూడండి, కొంతమంది వయసు ఎక్కువైపోయినా వారు కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, సరస్సు మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే పోగిరి మాటలు మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే కొన్నిసార్లు దురుద్దేశమైనటువంటి డబల్ మీనింగ్లు మాట్లాడుతూ ఉంటారు. ఆయన అనుకుంటాడు ఆయన శరీరంతో పాపం చేయలేదు అంటే నోటి మాటతో పాపం చేయడం కూడా బైబిల్ ఏమని చెబుతుంది? పాపం అని చెబుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, నేటి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో చక్కని మాట రాయబడింది. 23వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కని మాట రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో ఆ మాట చూడడానికి ప్రయత్నించండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. దేశము ఎవరితో నిండిపోయింది? అంటే చూడండి, మీరు ఈ మధ్యన చూస్తున్న ప్రతిదీ కూడా ఎక్కడ చూసినా కూడా మీరు చూడండి దేవుని బిడ్డలారా, మన
కోల్కతా ప్రాంతంలో ఒక డాక్టర్ మీద మధ్యరాత్రిలో జరిగినటువంటి సంఘటన దేశం మొత్తాన్ని కూడా కలిసివేసింది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక డాక్టర్ అని లేదు, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాపలని లేదు, లేకపోతే కుటుంబ వ్యవస్థ లేదు, భార్య భర్తలు పిల్లలతో కలిసి జీవిస్తున్నామని లేదు. మనుషులందరూ కూడా ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారంటే ఒక క్రమం లేనటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నారు, క్రమం లేనటువంటి విధానంతో జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులైనటువంటి మన గురించి బైబిల్ ఏం చెబుతుందంటే మీరు క్రమమైనటువంటి తరంగా జీవించాలి. దేవుని స్తోత్రం. ఈ లోకం అంతా కూడా ఎక్కడ చూసినా మీరు గమనిస్తూ ఉంటే నిన్న దినాన్ని మీరు నిన్న మొన్నటి దినాన్ని ఎంతవరకు వాస్తవాలు నాకు తెలియదు కానీ గుడ్లవల్లి ప్రాంతంలో ఒక హాస్టల్లో స్త్రీలు పాపం వారు ఆ హాస్టల్లో వారి పర్సనల్ లైఫ్ గా ఉంటుంటే ఆ వాటిని కూడా వీడియోలు తీసేసి వాటిని కొంతమందికి అమ్మడం ప్రారంభించారు, కొంతమందికి షేర్ చేయడం ప్రారంభించారు. అంటే మీరు గమనించండి, మనుషులు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారంటే దేవుని విరుద్ధమైనటువంటి నిబంధనలు మారి, దేవుని చిత్తాన్ని మారి, సెల్ ఫోన్స్ రావడం వల్ల, నెట్ ఎక్కువగా రావడం వల్ల, అనేకమైన యాప్స్ మనలో అదండి సెల్ ఫోన్స్ కి వచ్చేయడం వల్ల చాలా మంది పెద్దవారు వయసుకు మించినటువంటి వారు కూడా చూడకూడనటువంటి దృశ్యాలు లోకంలో చేస్తున్నటువంటి సమాజాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ తరంలో నువ్వు చాలా జాగ్రత్తగా జీవించమని బైబిల్ సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు స్త్రీని కానీ పురుషుడు కానీ నీ భర్తను తప్పితే, నీ భార్యను తప్పితే నీకు వేరొక చూపుతో చూస్తేనట దేవుని దృష్టిలో ఏం చేసినట్ట మనం పాపము చేసినట్టు, తప్పిదము చేసినట్టు అని రాయబడింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఆ మత్తయి రాసినటువంటి సువార్తలో 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా మీరు గమనించినప్పుడు ఆ 28వ వచనం చదివితే అసలు దానికి కారణం ఏంటంటే 29వ వచనంలో బైబిల్ చెబుతుంది. జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి. 29వ వచనం, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల. చూడండి, దేవుడిచ్చిన కన్నులు ఏం చేయకూడదంట, మనల్ని అభ్యంతరపరచకూడదు. ఏం అభ్యంతరపరచకూడదు? దావీదు మహారాజు అంటాడు, నేను సామెతల గ్రంథంలో చెప్తారు 19వ వచనం అనుకుంటున్నాను, తీయడానికి ప్రయత్నించాను. సామెతల గ్రంథం క్షమించాలి 119వ సంకీర్తన తీడి దేవుని బిడ్డ 119వ సంకీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. అంటే దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు జీవిస్తూ దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే నీ కన్నులు ఏం చేయకూడదు? అభ్యంతరపరచకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక వచ్చి ఆ పట్టణస్తులు అందరూ ఏమని అడుగుతున్నారు? అద్భుతాలు మాకు చెయ్యి, ఆశ్చర్య కార్యాలు చెయ్యి. అంటే వారి ఇష్టానుసారంగా వారి చూపులతో లోకంలో పాపంలో జీవిస్తూ మరలా దేవుని దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, అయ్యా అద్భుతాలు చేయవా, సూచక్రియలు చేయవా, మా జీవితంలో ఏదైనా కార్యం చేయవా అంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు మత్తయి రాసినటువంటి సువార్తలో, నీ కన్ను నువ్వు ఆశ్చర్యమైనటువంటి దేవుని కార్యాలు చూడాలి అని అంటే నీ కన్ను అభ్యంతరపరిచేటువంటి స్థితిలో నువ్వు జీవించకూడదు. దేవునికి స్తోత్రం. నీ కన్నులు దేవుని చూడడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. దేవునికి విరుద్ధకరమైనటువంటిది నీ కన్నును చూడడానికి నువ్వేం చేయకూడదు? ఇష్టపడకూడదు. అందుకే ఆయన అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ, ఆయన రోమిలకు రాస్తూ అంటాడు, విశ్వాసము కర్త అయిన దేవుని వైపు చూస్తూ ఆ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ మనం ఏం చేయాలట? కొనసాగి. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని వైపు చూసేటప్పుడు ఈ లోకం శరీరాశులు, నేత్రాశులు బలహీనమైన అనేకమైన చూపించి మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి. అక్కడెవడో పాపం చేశాడు, అక్కడెవడో అత్యాచారం చేశాడు, ఇంత ఘోరమా అని జీవిస్తున్నటువంటి మనం చూడకూడనివి, లేకపోతే ఆలోచించకూడనివి, మాట్లాడకూడనివి మనం చేస్తే ప్రజల దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది పాపం అని బైబిల్ ఏం చేస్తాం? మనకి తెలియజేస్తాం. అందుకే అంటున్నాడు, పాపము చేసేటువంటి వ్యక్తుల గురించి బైబిల్ ఏమని చెబుతుందంటే, నీ కన్ను చెడ్డదైతే నీ కన్ను నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అక్కడ రాస్తూ ఆయన ఇంకొక మాట చెప్పాడు, బైబిల్ గ్రంథం తీయడానికి ప్రయత్నించాడు. ఏబు గ్రంథం దేవుని బిడ్డలారా 31వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూడండి దేవుని బిడ్డలారా, మనం దేవునికి అనుకూలమైనటువంటి తరంగా మనం జీవించాలంటే మన కన్నులతో మనం ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. ఏమని నిబంధన చేసుకోవాలి? మనం పాప సంబంధమైనది ఏది కూడా నేను చూడను.
పాపపు చూపు కానీ పాపపు ఆలోచన కానీ నేను చేయనయ్యా అనేటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను అనేటువంటి మాట బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, దేవుని ఎరగనటువంటి జనాంగంలో ఒక నియమం కానీ ఒక నీతి కానీ లేదా ఒక రకమైనటువంటి భయం కానీ లేదు దేవుని బిడ్డలారా. కానీ దేవుని ఎరిగినటువంటి మనం, దేవునికి వాక్యం సెలవిస్తుంది, మనం జీవించే జీవితంలో చాలా క్రమాన్ని కలిగి జీవించాలట. మనం ఏం కలిగి జీవించాలి? క్రమాన్ని కలిగి జీవించాలి. అందుకే ఏమంటున్నాడు? నా కన్నులతో నేనేం చేసుకున్నా? నిబంధన చేసుకున్నా. ఎందుకంటే కన్నులతో మనం నిబంధన చేసుకోకపోతే దేవుని బిడ్డలారా, దేవునికి అయిష్టమైన చూడటం వల్ల దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెనలు మనం కోల్పోతామని బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఈ రోజున వివాహ వ్యవస్థలు చాలా చోట్ల బలహీనమైపోవడానికి, యవనస్తులు చాలా మంది బలహీనమైపోవడానికి దేవుని బిడ్డ, దేవుని ఎరిగి అనేక మంది ఇంకా వారి జీవితాల్లో స్థిరత్వం లేకపోవడము, ఆశీర్వదించబడకపోవడము, లేదా దీవించబడకపోవడము, లేదా వారి అభివృద్ధి చెందకపోవడానికి చాలా కారణాలు బైబిల్ గ్రంథం చెబుతున్న మాటలు ఏంటంటే, నీవు దేవునితో చాలా నిబంధన చేసుకుని ముందుకు వెళ్ళాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. యవన వయసులో వివాహం అయిన తర్వాత చాలా జాగ్రత్తగా జీవించాలి. జీవిస్తే నీ జీవితంలో ఏం చూడగలుగుతావట? ఆశ్చర్యమైన సంఘటనలు చూడగలదు. అంటే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు మీకు ఇస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని గురించి మాట్లాడుతూ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దీన్ని ఏ విధంగా బైబిల్ మనకు తెలియజేస్తుందో చూడడానికి ప్రయత్నించేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నించండి. కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీ 6:13. ఆ భోజన పదార్థములు కడుపుకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది. దేవుడు దానిని వాటి నాశనము చేయును. దేహము జారత్వమును దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవునికి స్తోత్రం. అంటే మన దేహాన్ని దేవుడు దేనికోసం ఇచ్చాడట? దేవుని మహిమపరచడం కోసం ఇచ్చాడు. అందుకంటాడు, నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా. చూడండి, మీరు మీ దేహము దేవుని ఆలయం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే దేహముతో మనం ఏ పని చేయాలట? దేవుని మహిమపరచాలి. మన కన్నులతో ఎవరు చూడాలి? మనం దేవుని చూడాలి. తర్వాత మన శరీరానికి ఏది కూడా అపవిత్రమైనది ఏది కూడా మనం ఉంచకూడదు. అపవిత్రమైనటువంటి జీవితాన్ని ఎక్కడా కూడా మనం జీవించకూడదని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, ఆ తరము వారిలాగా వారు జీవిస్తున్నట్టు ఈ తరములో అలాంటి వారు జీవిస్తూ ఉన్నారు, అలాంటి వారిగా మీరు జీవించమాకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వివాహం అయ్యేటువంటి బిడ్డలు, యవన వయసులో ఉన్నటువంటి బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకంటాడు, వివాహము అన్ని విషయంలో. అందుకే ఆయన మాట చెప్పాడు, వివాహానికి ఏముందట? సమయం ఉంది. దేవుడు వివాహానికి ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాడు అప్పుడు సమయం ఇస్తా అన్నాడు. వివాహం అయ్యేటువంటి సమయం ఉంది. వివాహం అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండమన్నాడు. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు నమ్మకంగా జీవించమని చెప్పాడు. దేవునికి విరుద్ధకరమైనటువంటి జీవితాన్ని ఎవరు కూడా జీవించొద్దని చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఉన్నాడు, ఈ తరాల్లో అనేక మంది దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారట. మనమైతే సరైనటువంటి క్రమంలో జీవించాలని బైబిల్ సెలవిస్తుంది. దాంట్లో ఇంకొక మాట చెప్పాడు. మొదటి దశలోకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం దేవుని బిడ్డలారా 4 నుంచి 5 వచనం చూద్దాం. 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె. అంటే దేవుని ఎరగని వారికి దేవుని ఎరిగిన వారికి బైబిల్ ఏం చెబుతుంది? వ్యత్యాసం ఏముందండి? వ్యత్యాసం ఉంది. ఏమంటే వాళ్ళు పార్కులకు వెళ్తారు, వాళ్ళు అంటే దేవుని ఎరగని వారు వెళ్తారు పార్కుకి. పార్క్ అంటే మంచి పార్క్ వెళ్తాం తప్పు కాదు. అంటే కొన్ని పార్కులు, ప్రత్యేకమైన పార్కులు ఉంటాయి, వీటి గురించి అప్పుడప్పుడు రాస్తా ఉంటాడు అనమాట. కొన్ని రూమ్స్ ఉంటాయి వీటి గురించి, కొన్ని రాస్తా ఉంటారు వీటి గురించి. కొన్ని ప్రదేశాలు ఉంటాయి మీరు మాట్లాడుకునేటువంటి ప్రదేశాలు. వారు దేవుని ఎరగనటువంటి వారు ఇష్టానుసారంగా జీవించవచ్చు. వాళ్ళు దేవుని ఎరగని యవనస్తులు వారి ఇష్టానుసారంగా జీవించుండొచ్చు. కానీ దేవుని ఎరిగినటువంటి మనం, బాప్తిసం తీసుకుని రక్షించబడి దేవాలయానికి వస్తున్నటువంటి మనం క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు. అందుకే రాశాడు, చెప్పండి అమ్మా, మొదటి దశలోకి రాసి 14 చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె మీరు ఉండవద్దు.
చూడండి, మీరు పాటలు పాడుతున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, వాక్యం చదువుతున్నారు కదా, సాక్ష్యాలు చెప్తున్నారు కదా, వాయిద్యాలు వాయిస్తున్నారు కదా, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు కదా, దేవునిలో భాగమై మీరున్నారు కదా. ఆ యొక్క పరిశుద్ధమైన ఘటాలను మీరు ఏం చేయకూడదు, కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు ఏం చేసుకోకూడదు, మనం పాడు చేసుకోకూడదు. అంటే దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉంచాలని ఆశపడ్డాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేకపోయావో నీ పరిశుద్ధత, నీ ఘటాన్ని కోల్పోతావు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఏం చేస్తుంది బైబిల్ మనకి తెలియాలి. ఈ రోజు క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, ఆ సమాజం అంతా కూడా మీరు గమనించండి, చిన్న పిల్లలు సైతం ఇంచుమించుగా 7, 8, 9 తరగతులు చదువుతున్న బిడ్డలు కూడా చూడకూడని చూసేటువంటి సమాజం మనం గమనిస్తా ఉన్నాం. మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన బైబిల్ ఏమని చెబుతుందంటే మనము ప్రత్యేకమైనటువంటి వారిగా మనం జీవించాలని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీ ఘటాలను మీరు ఏం చేయాలంట, కాపాడుకోవాలి. ఇంకొక మాట చూపించి ముందుకు వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా, రోమిలకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నించేయండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం దేవుని బిడ్డలారా 26వ వచనం దయచేసి గమనించండి. అమ్మా, అందువలన దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషలకు వారిని అప్పగించెను, వారు స్త్రీలు సహితము స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా. చూడండి, దేవుడు మనకి ఏ ధర్మాన్ని ఇచ్చాడు, పురుషుడుగా, స్త్రీ. మీరు గమనించండి, వివాహ వ్యవస్థలో ఏంటంటే ఒక అబ్బాయి ఉండాలి, ఒక అమ్మాయి ఉండాలి. కానీ మనం ఈ మధ్యన పెద్ద చూస్తున్నాం. దాన్ని ఏంటంటే మీడియా కూడా చాలా హైలైట్ చేస్తుంది. పురుషుడు ఏం చేసుకున్నాడట, వివాహం చేసుకున్నాడు. దీన్ని కూడా ఏం చేస్తున్నారు కొంతమంది, అంగీకరిస్తారు. స్త్రీలు ఏం చేస్తున్నారు, వివాహము చేసుకోవాలి. బైబిల్ ఏం చెబుతుందంటే పురుషుడు స్త్రీని, స్త్రీ ఎవరిని చేసుకోవాలి, పురుషుడిని చేసుకోవాలి. అంటే రకరకాలైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. అలాంటి విషయాలను బైబిల్ ఎక్కడా కూడా ప్రోత్సహించమని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలాంటి విధానాన్ని బైబిల్ ఏమని చెబుతుంది, ఖండించమని చెబుతా ఉంది. బైబిల్ ఏమని చెబుతుంది, ఖండించమని చెబుతుంది. అంటే నువ్వు దేవుని తప్పితే వేరొక వాటిని ఆరాధించినది వ్యభిచారంతోనూ, లోకంతో స్నేహం చేసినది వ్యభిచారంతోనూ, తర్వాత లేవు పూట కూటి కోసం జాస్తితో హక్కు నమ్ముకున్న వ్యభిచారంతోనూ, లేకపోతే దేవుని ఎదిగిన తర్వాత నువ్వు అక్రమంగా జీవించిన ఇది వ్యభిచార సంబంధమైన పరిస్థితి అని చెబుతూ బైబిల్ సెలవిస్తుంది. అలాంటి తరంలో మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో క్రమమైనటువంటి జీవితాలు ఎన్నో ఈ లోకంలో మీరు చూస్తా ఉన్నా, నీవు నేను మాత్రం వివాహ వ్యవస్థలో కానీ యవన వయసులో కానీ ఒక క్రమమైనటువంటి రీతిలో జీవించమని ఎవరు చెబుతున్నారు, మనకు బైబిల్ చెబుతారు. అందుకే ఆయన అంటున్నాడు, ఎబ్రిల్ రాసిన పత్రిక వచ్చేద్దాం దేవుని బిడ్డారా, 13వ అధ్యాయం 4వ వచనానికి వచ్చేద్దాం. ఇప్పుడు వచ్చేద్దాం, దయచేసి చదవడానికి ప్రయత్నించు. ఎబ్రిల్ 13:4. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వేశ్య సాంగులను వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. అంటే ఇప్పుడు మనం పాపం చేయకపోయినా కంటితో చేసినటువంటి పాపాన్ని కూడా దేవుడు పరిగణిస్తున్నాడు, తీర్పులో పరిగణిస్తున్నాడు. అందుకే నీ కన్ను బాగుంటే నీ దేహం అంతా కూడా ఏమైందట, బాగుంటుంది. నీ దేహం అంతా కూడా ఏమైంది, బాగుంటుంది అని రాశాడు. తర్వాత నువ్వు దీపం ఉండగా నీళ్ళు ఏం చేసుకోవాలి, అంటే యవన వయస్సులోనే నువ్వు చక్కబెట్టుకోవడం ప్రారంభించాలి. వివాహ వ్యవస్థలోనే చక్కబెట్టుకోవడం ప్రారంభించాలి. నువ్వు యవనుడుగా ఉన్నప్పుడే నువ్వు చక్కబెట్టుకోవడం ప్రారంభిస్తే దేవుడు ఏమన్నాడంటే ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు నీకు నేను చూపిస్తాను, అద్భుతాలు నేను చూపిస్తాను అంటాడు. అందుకే ఇంకొక మాట మీరు ఆఖరి దానిలోకి వచ్చేటప్పటికి ఒక మాట రాయబడింది. కొన్ని విషయాలు చూద్దాం. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అనమాట. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా అంటే ఏంటి, కాలు జారింది అంటారు ఎక్కడైనా, కాలు జారేడు అంటారు ఎక్కడైనా. అంటే జాగ్రత్తం అంటే వివాహం కాకముందు జారినటువంటి వ్యక్తిని ఏమంటారు, జారారు అంతే, అది మంచిది కాదు అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, అపవిత్రతను, కాముకత్వమును,
విగ్రహారాధన ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధకరమైనవి అని చెప్పాడు. అందుకే మీరు గమనించండి దేవుని బిడ్డలారా, మళ్ళా ఒక చక్కని మాట రాశాడు ఆయన, తీయడానికి ప్రయత్నించండి, బైబిల్ గ్రంథాన్ని తీయడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది, తీయడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 38వ వచనం దయచేసి చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక చూడండి, దుర్మార్గుని మీలో నుండి. అంటే మనము దేవుణ్ణి ఎరిగిన వారము, మనలో పాపం ఉండకూడదట. మనలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి? మనం వెలివేయాలి. మనతో కూడా ఎవరన్నా పాపంలో ఉన్నా కూడా వారిని కూడా మనం ఏం వేయాలి? వెలివేయాలని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఒక చక్కని మాట రాయబడింది కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 18వ వచనం. ఆ మాట చదువుదాం, తీయడానికి ప్రయత్నించండి. కీర్తన గ్రంథం, నీవు దొంగని చూసినప్పుడు వానితో ఏకీభవించాడు. అర్థమైందండి? దొంగతనం మనం చేయలే, కానీ ఏమన్నావు? నువ్వు మంచి పని చేసావు, లేదా పర్లేదురా అని అన్నావు. అమ్మ చదవండి. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఎవరితో చేయకూడదు మనం? పాపము చేసే ఏ వ్యక్తితోనైనా, అంటే వివాహం అయిన తర్వాత అక్రమ జీవితంతో ఎవరైనా ఉన్నా, లేదా వివాహం కాకముందు ఇష్టానుసారంగా జీవిస్తున్నా, వారితో సాంగత్యము కానీ సావాసం కానీ మనం ఏం చేయకూడదు? చేయకూడదు అని రాయబడింది. అంటే కంటి చూపుతో కానీ, నోటి మాటలతో కానీ, ఏ దృష్టిలో కానీ దేవుని దృష్టిలో మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు జీవిస్తున్నాం గమనించిన దేవుని బిడ్డారా. అందుకే ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, వ్యభిచారులు దేవుని రాజ్యాన్ని ఏం చేయలేరు? స్వతంత్రించుకోరు. దేవుడు అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఎవరు తప్పు చేస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. వయస్సు, ఆరోగ్యము, యవ్వన జీవితం, అవకాశాలు ఉన్నాయని సద్వినియోగం చేసుకుంటూ ఈ లోకంలో దేవునికి ఇష్టానుసారంగా ఎవరైనా జీవిస్తే వారిని అంటున్నాడు దేవుడు ఏం చేస్తాడు? వారి తీర్పులోనికి తీసుకొస్తాడు. బైబిల్లో ఒక మాట చూద్దాం చూడండి. సంసోను జీవితంలో మిస్టేక్ చేశాడు దేవుని బిడ్డారా, చేయకూడనటువంటి పాపాన్ని చేశాడు సంసోను తన జీవితంలో. సంసోను చేసిన పాపానికి దేవుడు ఏమి ఇచ్చాడు? తీర్పు ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? తీర్పు ఇచ్చాడు. దావీదు చేసినటువంటి పాపానికి దావీదు దేవుడు ఏమి ఇచ్చాడు? తీర్పు ఇచ్చాడు. అంటే క్రైస్తవ జీవితంలో మనము ఏ దృష్టితో కూడా దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఏం చేయకూడదు? మనం పాపం చేయడం వల్ల మనలో ఉన్న ఏ కోల్పోతున్నాం? మనం విశ్వాసాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, పవిత్రతను, యథార్థతను మనం కోల్పోతాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు 3 తరాల గురించి మాట్లాడారు. ఒకటి కడగబడని తరం, రెండో ఏ తరం? అవిశ్వాసులైన తరం, మూడో తరం ఏంటంటే వ్యభిచార సంబంధమైన తరం అన్నాడు. ఒకవేళ మనం కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విధానాల్లో మన చూపులు, మన మాటలు దేవునికి విరుద్ధకరం అయిపోతే మనం కూడా ఆ తరంలో కలిసిపోతాం. కాబట్టి ఈ తరంలో ఆ తరంలో కలిసిపోయే లేకుండా మనం ప్రత్యేకంగా జీవించాలని బైబిల్ మనకి సెలవిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఆ తండ్రి అయినటువంటి దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? తీయడానికి ప్రయత్నించండి. ఆదికాండం దేవుని బిడ్డలారా, ఆదికాండం దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం, ఆదికాండం దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం చూసే ముందు 7వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఏం మాట్లాడాడో చూద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నావు. ఎవరట? నోవాహు. ఎలాంటి తరంలో నీతిమంతుడుగా ఉన్నాడు? 6వ అధ్యాయం మొదటి వచనం, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారందరిని చూచి వారందరిలో వారు మనస్సుకు నచ్చిన స్త్రీలను. ఎవరికి నచ్చిన స్త్రీలు? అంటే నీ మనస్సు మాట విని నువ్వు నిర్ణయాలు తీసుకుని వివాహంలో కానీ, నీ యవ్వన జీవితంలో కానీ, నీ ఇష్టానుసారం వెళ్ళిపోయి అనుకోండి, దేవుని దృష్టిలో మనం ఏం చేసినట్టు? పాపము. ఎవరైనా ఇష్టపడతారనుకోండి, తల్లిదండ్రులు ఏం చెప్తాడు? వద్దంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తారు మనకి? నా కన్నులతో, అంటే నా మనసుతో. ఆడి మనసు మనకి ఎందుకు ఉంటుంది? ఎవరికి ఒకటికే ఉంటుంది, అంతేనా? ఒక మనసే ఉంటుంది. అంటే మనస్సుకు ఇష్టం వచ్చినట్టు,
అందుకంటే ఏబు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్న స్త్రీ నేను ఎప్పుడు తప్పుగా చూడట్లేదు. ఎందుకు చూడట్లేదంటే దేవుడు నా జీవితంలో ఆశ్చర్యమైన సంగతులు చూడాలి. నా కుటుంబ జీవితం పతనం అయిపోయింది, ఇబ్బంది కలిగింది, భయంకరమైనటువంటి శాపం వచ్చింది. మరలా దేవుడు నన్ను దీవించాలి అంటే, దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలంటే నా కంటితో నేనేం చేయను, పాపము చేయను. అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు పెట్టినారా రకరకాలుగా పాపం చేసేటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. దేవుడు ఎరిగినటువంటి మనం అక్రమైనటువంటి చూపు ఆలోచనతో మనం జీవించకూడదని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా అంట వేరొక చూపుతో చూడకూడదట. దేవునికి స్తోత్రం. ఏ చూపుతో చూడకూడదు? నేను ఒకసారి ఒక ప్రాంతంలో వివాహం అయిపోయింది, అది పలానా హీరో అంటే పలానా హీరో గురించి మాట్లాడుతాడు అంటుంది. ఎంత బాగుంటాడో అసలు ఆవిడ మాట్లాడుతుంది. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే మాట్లాడచ్చు, బాగున్నానని మాట్లాడడం కదా, తప్పేం కాదు. బాగున్నాను అది లేకపోతే అది మళ్ళీ ద్వేషం అన్నమాట. బాగున్నాను బట్టి బాగున్నావంటే పర్లా, అని ఎంత బాగుంటాడు అని అంటుంది. ఏంటి మీ ఆయన గురించి నువ్వు పొగడాలి, నీ వివాహం అయిపోయింది, మీ ఆయన బాగుండాలి, ఎంత బాగుంటాడు. తర్వాత ఆవిడ హిస్టరీని గమనించిన తర్వాత ఆవిడకి మరొకరు బాగున్నారట. ఆవిడకి మరొకరు అంటే నీ చూపుతో ఎవరు బాగుండాలి? నీకు నీ యజమానుడు బాగుండాలి, లేకపోతే నీ భార్య బాగుండాలని చెప్పాడు. అంటే దేవుడికి విరుద్ధకరమైన చూపు మంచిది కాదన్నాడు. ఆ చూపు మంచిది కాదు అన్నప్పుడు మనం ఏం కోల్పోతాం? ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అందుకే అంటున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి ఏం చేయాలి? దాని నుంచి నువ్వు నీ కన్ను నిన్ను ఫేస్బుక్ చూస్తున్నప్పుడు అభ్యంతర పరిచింది అనుకోండి, దాన్ని డిలీట్ చేసేయాలి. ఇన్స్టాగ్రామ్ చాట్ చేస్తున్నప్పుడు అది అభ్యంతర పరుస్తుంది అనుకోండి, దాన్ని డిలీట్ చేసేయాలి. కొన్ని రకాల పరిస్థితులు మన సెల్లోకి వచ్చేస్తుంది అనుకోండి, దాన్ని డిలీట్ చేయాలి. ఎప్పుడైతే డిలీట్ చేయడం ప్రారంభించకుండా దాన్ని యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం నువ్వు ప్రారంభించావో నీ జీవితం ఏమైపోవడానికి కారణమైంది? నాశనం. అంటే అత్యాచారాలే కాదు దేవుని పెట్టినారా, తప్పుడు చూపుతో చూసి తప్పుడు విధానంగా మనం మాట్లాడినా కూడా దేవుని దృష్టిలో ఏం చేసినట్టు మన పాపము. అలాంటి తరాల్లో మనం జీవిస్తున్నాం, క్రమం లేనటువంటి జీవితాల్లో మనం జీవిస్తున్నాం. వివాహాలు అయిన తర్వాత కూడా బంధాలకు విలువ లేకుండా తెగదింపులు చేసుకుని వేరొకరితో వెళ్ళిపోయే పరిస్థితులు ఈ లోకంలో ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి తరాల్లో మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవునికి స్తోత్రం. చూపుతో కదా, మాటతో కదా, ఆలోచనతో కూడా మనం ఏం చేయకూడదట? పాపము. ఒకవేళ పాపం చేసిన వ్యక్తుల గురించి బైబిల్ ఏముందంటే, వారికి ఆయన అంటాడు, నా యొద్ద దాచబడినటువంటి ఆ ప్రతి వానికి వాని క్రియలు చెప్పు నేనేమిస్తాను. దావీదుకి ఇచ్చేసాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు. తెలుసా? సంసోనికి ఇచ్చేసాడు, తీసుకెళ్ళిపోయాడు. సొలొమోనుకి ఇచ్చేసాడు, ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో దేవుడు నీకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలి కానీ శాపం ఇప్పుడు కూడా మనము తెచ్చుకుంటాం. కాబట్టి ఈ తరంలో మనుషులు ఎలా జీవిస్తున్నా మనం పరిశుద్ధకరమైనటువంటి జనాంగంగా జీవిద్దాం. అందుకే అపోస్తలుడు పేతురు అంటాడు, పరిశుద్ధ జనాంగమును దేవుని సొత్తైన ప్రజలు. దేవునికి స్తోత్రం. నీ కన్ను చెడిపోతే మనం అంతా కూడా ఏమైపోతాం? కరోనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కంట్లోకి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అంతేనా? మన అమెరికాలో ఏంటి? అమెరికా కల్చర్ కౌగులించుకోవడం. అమెరికా కల్చర్ ఎవరు పట్టుకున్నారు? ఏమన్నా అంటే కల్చర్. మరి కరోనా వచ్చినప్పుడు కల్చర్ కదా, కౌగులించుకున్నారా? కౌగులించుకోరా. అంటే కొన్నిసార్లు ఏంటంటే కల్చర్ అని ముడిపెడతారు. మరి కల్చర్ అని ముడిపెట్టాడు, కరోనా వచ్చినా కూడా కల్చర్ ఏం చేయాలి? వీళ్ళు గౌరవించాలి. కానీ ఎందుకు? ప్రాణం పోయింది. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నప్పుడు పాపం నుంచి మనం బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే సామెతల గ్రంథం అంటాడు, మీ ఒడిలో అగ్ని ఉంచుకుంటే ఏమంటే ఎవడన్నా ఒక ఆయన చెప్పారు కదా, సంక్రాంత గారికి సిగరెట్ తాగి అలవాటుంది, బీడి చుట్ట అనమాట, సిగరెట్ తాగి. ఇలా పాస్టర్ గారు రంగానే నాలాంటి లాంచ్ చేసుకున్నాడు. ఆయన వెంటనే దీంట్లో వేసుకుని ప్రైజ్లో చెప్పేసి ప్రైజ్లాంటి చెప్తే ఆయన మతంతల్లా ఈయన మాట్లాడుకుంటుంటే పొగొచ్చేస్తూ ఉంది, తగలడిపోతా ఉంది. ఎందుకంటే చుట్ట లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు మేనేజ్ చేయగలరు? ఓ 2-3 నిమిషాలు చేయగలరు. మొత్తం తగలం ప్రారంభిస్తే ఆయన ఏంటంటే వెంటనే దాని చుట్ట బయటికి తీసుకొస్తే అప్పుడు ఆయన ఆ చుట్ట తాగుతాడని ఆయనకు అర్థం. దేవునికి స్తోత్రం. అంటే పాపం అనేది ఎక్కడ కూడా ఏమవుదు? దాగబడదు. దేవుడు ఎప్పుడైనా కూడా పాపాన్ని పట్టిస్తానన్నాడు. ఆ పాప విషయంలో దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అందుకే చూడండి, బైబిల్ ఒక చక్కని మాట రాయబడింది, రెబెకా కన్యక అని రాశాడు. దేవునికి స్తోత్రం. రెబెకా ఎవరు? కన్యక అంటే పరిశుద్ధం. యోసేపు పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అని రాశాడు. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి
వ్యక్తుల మధ్య మనం పరిశుద్ధమైన తరం, ఇందాక 7వ అధ్యాయం చూసాం కదా, మొదటి వచ్చిన ఈ తరంలో వాళ్ళు ఎలా జీవిస్తా ఉన్నా, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నా, నోవాహు ఆ తరములో నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈ తరంలో ఎవరు పిల్లలు ఎవరు ఏ విధంగా జీవిస్తున్నా, నీవు నేను సంఘంగా ఉన్న మనము నోవాహు జీవించిన జీవిత విధానాన్ని జీవిద్దాం. దేవునికి స్తోత్రం. నోవాహు లాంటి నీతి, ఏబు లాంటి నీతి కన్నులతో నిబంధన చేసుకుని ఏసేపు లాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆశ్చర్యమైనటువంటి క్రియలు దేవుని దగ్గర ఏం చేయగలం, మనం చూడగలం. దేవుడి కొద్ది మాట మన ఇంటిలో ఫలించి ఆశీర్వదించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథం మనకి 3 ప్రాముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు బైబిల్లో తెలియజేస్తూ ఎలాంటి తరం ఈ లోకంలో ఉన్నారో చెప్పాడు. కడగబడని తరం అంటే పాపం చేసి కూడా మనిషి కడుక్కోకపోవడం, సమర్థించుకోవడం, సరిదిద్దుకోవడం, ప్రభు బలం తీసుకోబోతున్న వ్యక్తులు కూడా వారి జీవితాల్లో ఉన్న అనేకమైన పాపాలు విడిచిపెట్టకపోవడం, కడగబడకపోవడం, దేవాలయానికి వచ్చి ఇంకా కడగబడకపోవడం, ఇసోపుతో కడగబడకపోవడం, హిమముతో కడగబడకపోవడం. దేవుని బిడ్డ, రెండో దాని గురించి బైబిల్ చెప్తుంది విశ్వాసంగా లేకపోవడం, అవిశ్వాసులైన తరం అని చెప్పింది. 3వ తరం విషయాలు అక్రమము, వివాహమై సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు, వివాహ జీవితంలో సక్రమైనటువంటి క్రమం లేని వారు, వివాహం అవ్వకుండా యవన వయసులో నిర్ణయాలు తీసుకోవడం, పాపం చేయడం, దేవుని విరుద్ధంగా చేయడం, మొబైల్స్లో, నెట్లో, రకరకాల పరిస్థితుల్లో, మాటల ద్వారా వ్యభిచార సంబంధమైనటువంటి స్వభావాన్ని కలిగి జీవించడం, ఇది పాపం అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇలాంటి తరములో నీవు నేను కన్నులతో నిబంధన చేసుకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధంగా ఉండాలి. ఏబు జీవించినట్టుగా, ఏసేపు జీవించినట్టుగా దేవుని శైలం. ఆయన అంటాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైంది అన్నాడు. దేవుడు మంచి వివాహ బంధాలు మనకి ఇస్తే ఆ బంధాలను గౌరవించాలి. వివాహం అయినంత వరకు పవిత్రంగా ఉండాలి. వివాహం అయిన బిడ్డలు పవిత్రంగా ఉండాలి. అక్రమమైనటువంటి వ్యక్తుల లోపల జీవించవచ్చు, కానీ మనం జీవించకూడదని బైబిల్ సెలవిస్తుంది. మనల్ని మనం కాపాడుకుంటూ విగ్రహారాధన చేయకూడదని చెప్పాడు, లోకంతో స్నేహం చేయకూడదని చెప్పాడు, పోటపోటీ కోసం జ్యేష్ఠత్వానికి నమ్ముకునేటువంటి స్వభావం, క్షణిక ఆదేశాల కోసం దేవుని చిత్తాన్ని కోల్పోయే స్థితులు మనం జీవించకూడదని బైబిల్ సెలవిస్తుంది. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, మీ ఘనమైన నామానికి స్తుతులు తెలియజేస్తాను. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నేను 3 తరాల గురించి నేను ధ్యానం చేస్తాను. వచ్చే వారం మరొక తరం గురించి ధ్యానం చేసేంత మీరే సహాయం చేయమని. ఈ పాపం చేత నేను భయంకరమైనటువంటి అక్రమం చేత ఈ దేశం నిండిపోయినప్పుడు, ప్రపంచం అంతా కూడా రకరకాలైనటువంటి అక్రమ జీవిత విధానాలతో వెళుతున్నప్పుడు, క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వారుగా, బాప్తిసం తీసుకున్న వారు, రక్షించబడిన వారు, యవనస్తులు, వివాహమైనటువంటి బిడ్డలుగా మా చూపులు, ఆలోచన, తలంపుల్లో ఎక్కడ పాప సంబంధమైనటువంటి స్వభావం లేకుండా పవిత్రంగా జీవిస్తూ ఆశ్చర్యమైన దీవెనలు పొందుకునేటువంటి కృప అందరికీ దయచేయండి. ఈ మాటలు మీ చేతులకు అప్పగిస్తూ మేము స్థితిస్తూ ఈ ప్రార్థన యేసునామమున వచ్చిన అంతగా ఆమె కృతజ్ఞత పాత్రలు అర్పించేవారు మొదటిగా వచ్చి అర్పించవలసింది దేవుని నామమున ప్రేమతో తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతుడా, జీవం గల దేవానికి స్తోత్రాలు, నిఘమైన నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు అర్పించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కృతజ్ఞత కానుకలు అర్పించిన బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తాను. కృతజ్ఞత కానుకలు దేని నిమిత్తమైతే దేవాలయంలోకి వచ్చి చేశారు, అర్పణని జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించి దీవించమని, అర్పించిన ప్రతి ఒక్క అర్పణ జ్ఞాపకం చేసుకుని మరి అర్పించిన అర్పణకు తగిన ప్రతిఫలాలు దయచేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ కృతజ్ఞత కానుకలు అర్పించబడి మీ చేతులు అర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాము.
ఆమేన్. ఈ సమయంలో సోదరు బుజ్జి గారి కుటుంబం కానుకల పరిచయంలో సహకరించవలసింది ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నారు. సోదరు బుజ్జి గారి కుటుంబం కానుకల పరిచయంలో సహకరించవలసింది ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. प्रभु येसु के नीद समागम लिया बेनुदी दुआ प्रभु येसु के नीद समागम लिया बेनुदी दुआ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, జయమగల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. ఇంతవరకు దేవుని ఆలయంలో, ప్రభా దేవుని మందిరంలో ఆయన పాటలు పాడి ఆరాధన చేసి వాక్యాన్ని విని దేవుని ధననిధిలోనికి 10వ వంతు లేదా దశమ భాగము కానుక లేదా కృతజ్ఞత కానుక నిర్ణయించుకున్నది లేదా నిశ్చయించుకున్నది లేదా ప్రభా నేను ఇస్తానని సంతోషం ఏదైతే దేవాలయానికి తీసుకొచ్చారో అర్పణలన్నీ జ్ఞాపకం వారి చేతులు కష్టాజితాన్ని దీవించారు. వారి పంట పొలములను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగములను, వారి పనిపాడలను దీవించినందుకు మీకు స్తోత్రాలు. నేను దేవుని మందిరంలోకి వారి యొక్క సమృద్ధిలోంచి దేవాలయంలో తీసుకొచ్చిన ఆ హృదయపూర్వకమైన కానుకను స్వీకరించి బలపరచాలి. కానుకలు అర్పించిన ప్రతి కుటుంబానికి చేతులు అర్పిస్తాం. కానుకల పరిచయంలో సాగించిన సోదరులు బుజ్జి గారు, తనకి ఇచ్చిన భార్య ప్రసంత గారు, వారికి ఇచ్చిన 2 బిడ్డలు కూడా దీవించి బలపరచాలి. జన్మదినం జరుపుకున్న ఆ బిడ్డని ఆశీర్వదించి ఇలాంటి అనేకమైన జన్మదినాలు జరపడానికి సహాయం చేయండి. పాస్ గారి కుటుంబాన్ని, ఇటు బుజ్జి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, కానుకలు అర్పించిన బిడ్డని, పరిచయంలో సహకరించిన బిడ్డని 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా దీవించున్నాం. ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కానుకల పరిచయంలో సహకరించిన బుజ్జి గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి గమనించండి, వర్షం వల్ల మళ్ళా వాయిదా పడింది మా ఇల్లు. నేను చెప్తానే ఉన్నాను, మీరు వింటానే ఉన్నారు. మీరు కొద్దిగా బలంగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఈసారి ఒకసారి చెప్తా, మీరు బలంగా ప్రార్థన చేయండి. ఓకే, మీ అందరికి వందనాలు. అది ఓపెన్ చేద్దాం. దాన్ని దయచేసి మీరు జ్ఞాపకం చేస్తారు.
జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ అదేవిధంగా బుధవారం స్థిరాల గుడికి యథావిధిగా దయచేసి గమనించండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన 7:30 గంటలకి ఫస్ట్ శుక్రవారమే కాబట్టి వచ్చే వారం ఉండదు ఆన్లైన్ ప్రేయర్. తర్వాత ఆదివారం ఆరాధన, సండే స్కూల్ పరిచయం. ఈ వారంలో ఏదన్నా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటే సంఘానికి తెలియపరుస్తాను, వాట్సాప్ గ్రూప్లో పెడతాను. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేయవలసి దేవుని బట్టి ప్రాంపురం. దీని తర్వాత ప్రభు బల కార్యక్రమం ఉంది. మీరు ఎక్కడ బాప్తిసం తీసుకున్నా ప్రభు బలలో పాలిభాస్తులు అవ్వచ్చు. ప్రాంపురం మీకు తెలియజేస్తాను. అందులో లేచి నిలబడితే ముగింపు ఆశ. పిల్లలు బయట ఆట ఆడద్దు, వచ్చే పిల్లలు